మీరు ప్రెగ్నెన్సీ 36th వీక్లో ఉన్నారా? అయితే మీ ఉమ్మనీరు ఎప్పుడైనా బ్రేక్ అవ్వచ్చు, మీకు పెయిన్స్ ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు, మీకు డెలివరీ ఏ క్షణంలో అయినా అవ్వచ్చు. ఇలాంటి సందర్భంలో హడావిడిగా హాస్పిటల్కి వెళ్ళి మదర్కి బేబీకి కావాల్సిన ఇంపార్టెంట్ వస్తువులు మర్చిపోయి డెలివరీ టైంలో ఉన్న టెన్షన్కి తోడు ఇంకొన్ని టెన్షన్స్ యాడ్ అవుతాయి. ఈరోజు వీడియోలో హాస్పిటల్ బ్యాగ్లో మదర్కి బేబీకి ఏవి పడితే అవి కాకుండా ఓన్లీ అవసరం ఉన్నవి ఏం పెట్టుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ప్రెగ్నెన్సీలో 37th వీక్ వచ్చిందంటే డెలివరీ ఎప్పుడైనా అవ్వచ్చు. అరౌండ్ 36th వీక్ అప్పుడే మీ హాస్పిటల్ బ్యాగ్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ మదర్కి ఏం అవసరమో చూస్తే ముందు డాక్టర్ దగ్గర చూపించుకున్న ఫైల్ రిపోర్ట్స్, స్కాన్ రిపోర్ట్స్, బ్లడ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్, ఆ ఫైల్ అనేది రెడీగా పెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఇన్సూరెన్స్ ద్వారా వెళ్తే ఇన్సూరెన్స్ కార్డ్తో పాటు మీది మీ హస్బెండ్ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్స్ తీసుకెళ్ళాలి. సెకండ్ థింగ్ ఏంటంటే మనం హాస్పిటల్లో ఉండే 2 to 3 డేస్కి మదర్కి ఏమేమి అవసరం పడతాయో చూద్దాం. మెటర్నిటీ గౌన్స్. యూజువల్గా ఏంటంటే డెలివరీ అయినప్పుడు హాస్పిటల్ వాళ్ళు ఎలాగో ఒక గౌన్ ఇస్తారు, బట్ నెక్స్ట్ డే నుంచి కొంచెం లేసి ఫ్రీగా తిరగడానికి, బేబీకి బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడానికి ప్రొవిజన్ ఉండే ఇలాంటి మన ఓన్ గౌన్ వేసుకోవడం బెటర్. నెక్స్ట్ ఫీడింగ్ నైటీస్. ఇలా ఏదర్ ఫ్రంట్ బటన్స్ ఉన్న నైటీస్ కానీ లేదా నిలువుగా జిప్స్ ఉన్న నైటీస్ ప్రిఫర్ చేయండి. అడ్డంగా జిప్స్ ఉన్న నైటీస్ కూడా ఉంటాయి, అవి తీసుకోవద్దు, ఎందుకంటే ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఆ జిప్స్ బేబీకి గుచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఒక 2 to 3 తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఫీడింగ్ బ్రాస్, ఇన్నర్ గార్మెంట్స్ తీసుకెళ్ళాలి. డెలివరీ తర్వాత పాల ఉత్పత్తి వల్ల బ్రెస్ట్ సైజ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, సో వాటికి సపోర్టివ్ గా ఖచ్చితంగా ఫీడింగ్ బ్రాస్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ మెటర్నిటీ ప్యాడ్. డెలివరీ తర్వాత ఫస్ట్ ఫ్యూ డేస్ బ్లీడింగ్ హెవీగా ఉంటుంది కాబట్టి రెగ్యులర్ ప్యాడ్స్ బదులు మెటర్నిటీ ప్యాడ్స్ యూజ్ చేయాలి. నేను అజా హెవీ ఫ్లో మెటర్నిటీ ప్యాడ్స్ తీసుకెళ్తున్నాను. ఇది వచ్చేసి ఆర్గానిక్, ర్యాష్ ఫ్రీ. ఇవి రెగ్యులర్ వాటికన్నా బిగ్ సైజ్ మెటర్నిటీ ప్యాడ్స్. హెవీ లీకేజ్ నుంచి చక్కగా ప్రొటెక్షన్ ఇస్తుంది. నెక్స్ట్ పీరియడ్ ప్యాంటీస్. నేను క్యాన్మెసీ డిస్పోజబుల్ పీరియడ్ ప్యాంటీస్ తీసుకెళ్తున్నాను. ఫస్ట్ 2 డేస్ మనకు బెండ్ అయ్యి ప్యాడ్ పెట్టుకునే ఓపిక కూడా ఉండదు కాబట్టి ఈ డిస్పోజబుల్ డైపర్స్ చాలా అంటే చాలా స్ట్రెస్ ఫ్రీగా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. హెవీ ఫ్లోని కూడా చక్కగా అబ్జర్వ్ చేసుకుంటాయి. నెక్స్ట్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేటప్పుడు వేసుకోవడానికి ఫ్రీగా ఉండే ఒక కుర్తా పెట్టుకుంటున్నాను. డెలివరీ అయిన 40 డేస్ పెద్దవాళ్ళు మన హెడ్ ని స్కార్ఫ్ తో, కాటన్ తో చెవులోకి గాలి పోకుండా కవర్ చేయాలి అని చెప్తుంటారు. ఎందుకంటే డెలివరీ తర్వాత మన బాడీ ఫిజికల్ గా, మెంటల్ గా చాలా వీక్ ఉంటుంది. ఇలాంటి టైంలో ఇయర్ ఇన్ఫెక్షన్ కానీ కోల్డ్ కానీ అటాక్ అయితే డేంజరస్ హెల్త్ కండిషన్స్ కి దారి తీసే ప్రమాదం ఉంటుందని ఒక 3 to 4 స్కార్ఫ్స్ అయితే పెట్టుకుంటున్నాను. వాటితో పాటు ఒక 2 to 3 టవల్స్ పెట్టుకుంటున్నాను. హాస్పిటల్లో 2 డేస్ స్పెండ్ చేయాల్సి వస్తుంది కాబట్టి యూజ్ అవుతాయని. ఇప్పుడు చూపించబోయేది చాలా ఇంపార్టెంట్ వన్, బ్రెస్ట్ పంప్. ఇది తప్పకుండా మీ హాస్పిటల్ బ్యాగ్ లో ఉండేలా చూసుకోండి. చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఫ్యూ డేస్ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. దీని ఇంపార్టెన్స్ ఏంటో నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ గా చూపిస్తాను. నెక్స్ట్ ఒక 2 థర్మో ఫ్లాస్క్స్ తీసుకెళ్తున్నాను. ఎందుకంటే డెలివరీ అయ్యాక బ్రెస్ట్ మిల్క్ రావడానికి మోస్ట్లీ 2 to 3 డేస్ పడుతుంది. అలాంటి టైంలో డాక్టర్ సజెస్ట్ చేస్తే బేబీకి ఫార్ములా ఫీడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ టైంలో ఫార్ములా ఫీడ్ కోసం హాట్ వాటర్ స్టోర్ చేసుకోవడానికి అండ్ మనతో ఉండే అటెండర్ కి మనకి మిల్క్ ఆర్ టీ కోసం ఇంకోటి తీసుకెళ్తున్నాను. నెక్స్ట్ మనం రెగ్యులర్ గా యూజ్ చేసే టాయిలెటరీ అంటే బ్రష్, పేస్ట్, లోషన్స్, క్రీమ్స్, కాస్మెటిక్స్ ఏమన్నా ఉంటే అవి ప్యాక్ చేసుకొని వెళ్ళాలి. లాస్ట్ ఒక ఎంటీ బ్యాగ్ పెట్టుకుంటే మనం విడిచిన క్లాత్స్ ని క్యారీ చేయడానికి యూజ్ అవుతుంది కాబట్టి ఒక ఎంటీ బ్యాగ్ అయితే పెట్టుకోవాలి. ఇప్పటిదాకా మదర్ పరంగా ఏమేం అవసరమో చూసాము. ఇప్పుడు పుట్టబోయే బేబీకి ఏం అవసరమో చూద్దాం. బేబీ అవుట్ఫిట్స్. జనరల్ గా ఒక 3 to 4 కాటన్ ఆన్సీస్ పెట్టుకుంటున్నాను. బేబీ ఫుల్ గా కవర్ అయ్యి కంఫర్టబుల్ గా ఉండే క్లాత్స్ చూస్ చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడే తల్లి గర్భం నుంచి వచ్చేస్తుంది కాబట్టి బేబీని ఫుల్గా కవర్ చేస్తే సెక్యూర్గా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎలా ఉంటారో అలా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు చెప్పేవి బేబీకి చాలా ఇంపార్టెంట్. బేబీ హెడ్కి క్యాప్స్, హ్యాండ్స్కి, లెగ్స్కి గ్లౌస్ లాగా మిటెన్స్ అంటాము, ఇవి ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే పుట్టడంతోనే బేబీ నెయిల్స్ బ్లేడ్ కన్నా షార్ప్ ఉంటాయి. వాళ్ళ స్కిన్ చాలా టెండర్, డెలికేట్గా ఉంటుంది కాబట్టి ఒక నెయిల్ ఇలా టచ్ అయినా కూడా ముఖం పైన, బాడీ పైన గీసుకుపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి వాళ్ళ బాడీ టెంపరేచర్ని కూడా రెగ్యులేట్ చేస్తాయి. తల, కాళ్ళు, చేతులు వెచ్చగా ఉండేలా చూస్తాయి. ఇంకా అందరూ వచ్చి ఎత్తుకుంటారు కాబట్టి వాళ్ళ హ్యాండ్స్ నుంచి నోటికి జర్మ్స్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా హైజీన్గా ఉండేలా హెల్ప్ అవుతుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్. బేబీకి పుట్టడంతోనే వేయడం బెటర్ ఆప్షన్. నెక్స్ట్ బేబీకి డైపర్స్. మీకు ఓపిక ఉంటే క్లాత్ డైపర్స్ ప్రిఫర్ చేయండి, లేదంటే క్లాత్స్ కన్నా డిస్పోజబుల్ డైపర్స్ బెటర్. వెట్ వైప్స్ ఒక ప్యాకెట్ పెట్టుకోండి. నేనైతే మదర్స్ పాష్ ప్రిఫర్ చేస్తాను. ఇందులో కెమికల్స్ కన్నా 99% ప్యూర్ వాటర్ బేస్డ్ వైప్స్ ఇవి. బేబీ మోషన్కి వెళ్ళినా, యూరిన్కి వెళ్ళినా క్లీన్ చేయడానికి క్లాత్ కన్నా కూడా
వెట్ వైప్స్ యూజ్ అండ్ త్రో వి బెటర్ ఆప్షన్. ఇంకొకటి స్మాల్ ఫీడింగ్ బాటిల్ పెట్టుకోండి స్పేర్గా. బట్ బాటిల్ కన్నా కూడా ఉగ్గు గిన్నెతో పాలు తాగించడం చాలా మంచిది. బాటిల్ ఫీడ్ ఇస్తే ఏంటంటే బాటిల్కి అలవాటు పడిపోయి మదర్ నిప్పులు పట్టుకోరు. సో బెటర్ ఇలాంటి ఉగ్గు గిన్నె తీసుకెళ్ళండి. వర్స్ట్ కేసులో ఉగ్గు గిన్నెతో కూడా పాలు పట్టరాకపోతే లాస్ట్ ఆప్షన్గా ఈ బాటిల్ యూజ్ అవుతుంది. స్పేర్గా ఉంచుకోండి. దాంతోపాటు ఒక చిన్న గ్లాస్ స్పూన్ కూడా పెట్టుకోండి. ఫార్ములా మిల్క్ మిక్స్ చేయడానికి యూజ్ అవుతుంది, లేదంటే మీరు మిల్క్ తాగడానికి ఇలా యూజ్ అవుతుంది. బేబీని ఫస్ట్ కొన్ని రోజులు ర్యాప్ చేస్తారు. దీన్ని స్వాడ్లింగ్ అంటారు. జనరల్గా హాస్పిటల్ వాళ్ళు ఒక టవల్ ఇస్తారు స్వాడిల్ చేయడానికి. బట్ మన సైడ్ నుంచి కూడా ఒక కాటన్ సాఫ్ట్ టవల్ ఇలాంటిది తీసుకెళ్ళడం బెటర్ ఆప్షన్. ఒక స్మాల్ కాటన్ కర్చీఫ్ సాఫ్ట్వి పాలు మీద పడకుండా పాలు తాగాక బేబీ మౌత్ క్లీన్ చేయడానికి యూజ్ అవుతాయి. ఇవి వచ్చేసి బేబీ పరంగా యూజ్ అయ్యేవండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫోన్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఛార్జర్స్, మీతో ఉండే అటెండర్కి సంబంధించిన క్లాత్స్, స్నాక్స్ ఇవి పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఈ హాస్పిటల్ బ్యాగ్ చెక్లిస్ట్లో మదర్, బేబీ అండ్ హస్బెండ్కి అవసరమైనవే చెప్పాను. మీరు 36th వీక్లోనే ఇవి రెడీ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా నేనేమైనా మిస్ అయినా మీకేమన్నా డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, నా డెలివరీ ఎలా జరిగింది, బాబా పాపనా, సి సెక్షనా, నార్మల్ డెలివరీయా, అన్ని విషయాలతో మేము ముందుంటాను. హెల్ప్ అయ్యే మదర్స్కి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈలోపు బేబీ కేర్ టిప్స్ అన్నిటికీ సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో చూసేయండి. టేక్ కేర్ అండ్ బాయ్.